హలో అండి, వెల్కమ్ టు క్రిష్ ప్రాపర్టీస్. ఈరోజు మీకు ఒక మంచి ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న G+40 ఫ్లోర్స్లో ఉన్న హై రైజ్ ప్రాజెక్ట్ మీ కళ్ళ ముందుకు తీసుకొని వచ్చానండి. అండ్ దానికంటే బిఫోర్ ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే చాలా మంది చూస్తున్నారండి, ఒక 100 మంది చూస్తే కనీసం 2-3 కూడా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. సో నేను ఎందుకు అడుగుతున్నాను అంటే నా ఛానల్ అనేది ఇనిషియల్ స్టేజ్లో ఉందండి. సో మీ సపోర్ట్ కంపల్సరీగా నాకు కావాలి. సో అందుకే నేను ప్రతి వీడియోలో మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నాను. అంటే ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకండి అండి, ఎండ్ వరకు చూడండి. నేను దీంట్లో ప్రతిదీ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి, పిన్ టు పిన్. అండ్ ప్రాజెక్ట్కి వచ్చేసి ఇది మనకి టోటల్గా G+40 ఫ్లోర్స్లో కన్స్ట్రక్షన్ చేశారండి. ఇప్పుడు మనకి అది ఎదురుగా కనిపిస్తుంది, అది వచ్చేసి ఎంట్రన్స్ ఆర్చ్ అండి. 150 ఫీట్ రోడ్డుకి రోడ్ ఫేసింగ్ వెంచర్ అండి. టోటల్గా 5 ఎకరాల్లో కన్స్ట్రక్షన్ చేశారు. ఇందులో 3 బ్లాక్స్ ఉంటాయండి, A-B-C అని ఇట్లా 3 బ్లాక్స్ ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి మనకి ముంబై హైవేకి జస్ట్ ఒక 500 మీటర్స్ డిస్టెన్స్ ఉంటుందండి. మియాపూర్ క్రాస్ రోడ్ నుంచి బాజ్పేయి వెళ్లే రోడ్డుకి ఒక 500 మీటర్స్ డిస్టెన్స్ లో మనకి ఈ ప్రాజెక్ట్ ఉంది. ఇది వచ్చేసి మనకి 40 ఫ్లోర్స్ లో కన్స్ట్రక్షన్ చేశారండి. ఇందులో మనకి 2.5 BHK 3 BHK ఫ్లాట్స్ అనేది ఇందులో ఇవ్వటం జరిగింది. అండ్ టోటల్ గా ఈచ్ ఫ్లోర్ కి మీకు 8 ఫ్లాట్స్ వస్తాయండి. అండ్ టోటల్ వచ్చేసి మనకి ఏ బ్లాక్ లో 320 ఫ్లాట్స్ ఇచ్చారండి. అండ్ ఇందులో మనం ప్రజెంట్ ఇప్పుడు మనం కవర్ చేస్తుంది ఇదంతా కూడా మనకి వాకింగ్ ట్రాక్ అండి. సో ఇందులో 3 బ్లాక్స్ ఉన్నాయండి. అండ్ దీంట్లో మనకు వచ్చేసి బాస్కెట్ బాల్ కోర్టు, ఎమ్యూనిటీస్ నేను చెప్తున్నానండి. బాస్కెట్ బాల్ కోర్టు, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, తర్వాత క్లబ్ హౌస్ ఇవన్నీ ఇచ్చారండి. ఇందులో మనకి క్లబ్ హౌస్ లో మనకి ఏంటంటే 45,000 ఎస్ఎఫ్టీలో క్లబ్ హౌస్ ఉంటుందండి. అండ్ కార్ పార్కింగ్ ఉంటుంది, లిఫ్ట్ ఉంటుంది, బోర్ ఉంటుంది, సీసీ కెమెరా ఉంటుంది, 24/7 సెక్యూరిటీ ఉంటుంది, కిడ్స్ ప్లే ఏరియా ఉంటుంది, వాకింగ్ ట్రాక్ ఉంటుంది, అండ్ స్విమ్మింగ్ పూల్, క్లబ్ హౌస్, అవుట్డోర్ జిమ్, మల్టీపర్పస్ హాల్, సూపర్ మార్కెట్స్ ఇవన్నీ ఇందులో ఇచ్చే ఎమ్యూనిటీస్ అండి. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇది వచ్చేసి వాకింగ్ ట్రాక్ అండి. చుట్టూ మంచిగా గ్రీనరీతో ఉన్న ప్రాజెక్ట్ అండి ఇది. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇది వచ్చి చిల్డ్రన్స్ ప్లే ఏరియా అండి. మనం ప్రతిదీ క్లియర్ గా కవర్ చేస్తున్నామండి. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, ఎండ్ వరకు చూడండి. అండ్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి ప్రజెంట్ అయితే ఇదంతా కూడా మనకి కింద ఉన్న సెల్లార్ ఏరియా అండి. అండ్ ఇప్పుడు మనం ఇందులో ఉన్న 3 BHK ఫ్లాట్ చూద్దామండి. ఇది వచ్చేసి మనకి 23rd ఫ్లోర్ లో ఉందండి. 1588 ఎస్ఎఫ్టీలో ఉన్న ఫ్లాట్ అండి ఇది. సో ఇది వచ్చేసి మనకి హాల్ ఏరియా అండి. ఇందులో మనకి ప్రెసెంట్ అయితే ఒక 3 ఫ్లాట్స్ అనేది మనకి వచ్చినాయండి, మన చేతిలో ఉన్నాయి. ఇందులో 8th ఫ్లోర్ లో ఒక ఫ్లాట్, 20th ఫ్లోర్ లో ఒక ఫ్లాట్ మనకైతే ఉందండి. సో ఇది వచ్చేసి మనకి పూజా గదండి. సో మనం ఇప్పుడు కవర్ చేస్తుంది వచ్చేసి 23rd ఫ్లోర్ అండి, 23వ ఫ్లోరు. సో ఇక్కడ నుంచి వ్యూ చూసుకున్నా కూడా మనకి చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇది ఇక్కడ మీకు కనిపిస్తుంది, ఇది వచ్చేసి మనకి క్రాస్ రోడ్ నుంచి బాజ్పేయి వెళ్లే రోడ్ అండి, 150 ఫీట్ రోడ్డు. అండ్ ఈ నియర్ బై చుట్టుపక్కల అన్ని కూడా మీకు ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ ఉన్నాయండి. సో వెంటిలేషన్ పరంగా చూసుకున్నా కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి ఇక్కడ నుంచి వ్యూ. అండ్ ఇది మనకేందంటే ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా ఈజీగా ఉంటుందండి. సో మీకు ఇక్కడ నుంచి మియాపూర్ మెట్రో స్టేషన్ ఒక 1 km ఉంటుందండి. అండ్ గచ్చిబౌలి మీకు ఒక 6 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కూడా ఒక 6-7 కిలోమీటర్స్ ఉంటుంది. హైటెక్ సిటీ కూడా ఒక 8 కిలోమీటర్స్ ఉంటుందండి ఇక్కడ నుంచి. సో ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. సో వెంటిలేషన్ పరంగా ఎవరైతే మంచి హై రైజ్ దాంట్లో ఒక మంచి 2 BHK కానీ 3 BHK ఫ్లాట్స్ కావాలన్న వాళ్ళు ఒకసారి వచ్చి చూడండి. అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనం 9,200 ఫర్ ఎస్ఎఫ్టీ కోట్ చేస్తున్నామండి. అండ్ నెగోషియబుల్ ఉంటుంది. సో ఎవరైతే మనకి హై రైజ్ దాంట్లో ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీలో మంచి ఎమ్యూనిటీస్ తో ప్రాపర్టీ కావాలన్న వాళ్ళు ఒకసారి వచ్చి చూడండి. అండ్ మీరు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీస్ కానీ ఎవరైతే 2 BHK 3 BHK రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి.
అండ్ ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో సో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇందులో మనకి స్విమ్మింగ్ పూల్ కానీ, బాన్కెట్ హాల్ కానీ, మల్టీపర్పస్ హాల్ కానీ ఇవన్నీ దీంట్లో ప్రొవైడ్ చేశారండి. సో ఇది వచ్చేసి మనకి కిచెన్ ఏరియా అండి. సో ఇదైతే మనకి జిహెచ్ఎంసీ లిమిట్స్లో ఉన్న ప్రాజెక్ట్ అండి. సో G+40 ఫ్లోర్స్లో ఈ బిల్డింగ్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. ఇందులో మనకి 3 బ్లాక్స్ ఉంటాయండి. అదే 2.5 BHK అయితే మనకి 1450లో ఉందండి. అండ్ దాంట్లో యూడిఎస్ వచ్చేసి 20 స్క్వేర్ యార్డ్స్ యూడిఎస్ వస్తుంది. సో మీకు తెలిసిన ఎవరైనా ప్రాజెక్ట్స్ ఉన్నా కూడా మనకి చెప్పండి, మన దాంట్లో ప్రమోట్ చేస్తాము. సో ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ రూమ్ అండి. అండ్ అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. అండ్ ఇప్పుడు మనం బయట నుంచి ఒకసారి వ్యూ కూడా చూద్దామండి. అంటే ఇప్పుడు మనం ఉన్నది 23rd ఫ్లోర్ అండి. సో ఈ 23rd ఫ్లోర్ నుంచి మనం ప్రాజెక్ట్ ఎట్లా ఉంది ఏంది అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. సో వెంటిలేషన్ పరంగా అయితే చాలా బాగుంటుందండి. ఇక్కడ మీకు లగ్జరీస్గా ఉన్న అపార్ట్మెంట్ అండి ఇది. సో ఇక్కడ నుంచి మీకు ఇది వచ్చేసి మనకి ఏ బ్లాక్, బి బ్లాక్, సి బ్లాక్ ఇట్లా 3 బ్లాక్స్ ఉన్నాయండి. ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తుంది ఇది వచ్చేసి క్లబ్ హౌస్ అండి. సో వ్యూ పరంగా కానీ ఎవరైతే మంచి వ్యూలో కావాలి అనుకున్న వాళ్ళు ఒకసారి వచ్చి చూడండి, నచ్చితే ప్రొసీడ్ అవ్వండి. అండ్ బ్యాంక్ లోన్ కూడా వస్తుంది, 80% బ్యాంక్ లోన్ వస్తుంది. అండ్ ఫర్దర్గా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తానండి. ఆ నెంబర్కి కాల్ చేయాల్సిందిగా కోరుతున్నామండి. థ్యాంక్ యూ సో మచ్.